సామాన్యుడికి సైతం అందుబాటు ధరల్లో మెడిసిన్స్ ఉండాలి. ఈ కాన్సెప్ట్తో 50 నుంచి 80% డిస్కౌంట్తో ఇండస్ట్రీలో ముందడుగు వేసింది ఫార్మా సంస్థ మెడ్ప్లస్. నకిలీ మందులతో భారతీయులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను చదివిన మెడ్ప్లస్ సీఈఓ మధుకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం మెడిసిన్స్ మాత్రమే కాకుండా డయాగ్నోస్టిక్స్లోనూ మెడ్ప్లస్ సేవలు అందిస్తూ విశేష ఆదరణ పొందుతోంది. మార్కెట్లో చలామణి అవుతున్న నకిలీ మందులను కనుగొనడం ఎలా? ఇంత తక్కువ ధరకు మందులు అందించడం వెనుక ఏదైనా రహస్యం ఉందా? భవిష్యత్తులో మెడ్ప్లస్ సేవలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై మెడ్ప్లస్ ఫౌండర్ సీఈఓ మధుకర్ రెడ్డితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. విద్యా వైద్యం ఈ రెండిటికి మన డైలీ లైఫ్లో ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడం. అలాగే ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో చేంజెస్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా డిసీజెస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అలాగే వాటిని నివారించడానికి మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. మీకు తెలుసా, మనం వాడే మందుల్లో ముఖ్యంగా 90% డబల్ రేట్కి కొంటూ ఉంటాం. సో దీన్ని నివారించడానికి మెడ్ప్లస్ ఒక ముందడుగు వేసింది. ముఖ్యంగా 50 నుంచి 80% అంటే 50 to 80% వరకు డిస్కౌంట్ ఇచ్చి కస్టమర్స్కి ఒక బెనిఫిట్తో పాటు రిలీఫ్ కూడా ఇచ్చిందనే చెప్పాలి. ఇది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో దీని గురించి ఎక్స్టెండ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా, ఎలా ఈ ఆలోచన వచ్చింది, మనతో షేర్ చేసుకోవడానికి మెడ్ప్లస్ సీఈఓ మధుకర్ రెడ్డి సార్ ఉన్నారు. హలో సార్. సార్ 50 to 80% అంటే చిన్న విషయం కాదు. అండ్ అది ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, ఒక కస్టమర్కి అంత గ్రేస్ 50 to 80% డిస్కౌంట్ ఇవ్వాలని? సో ఇప్పుడు మనం వాడే మందులలో యూజువలీ ఉండేది ఏమంటే ఒక మార్కెటింగ్ కాస్ట్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉంటుంది. అంటే మీరు బ్రాండ్ కొన్నప్పుడు సో వాళ్ళ సొంతం షాపులు ఉండవు కాబట్టి వాళ్ళు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించాలి, దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర అది మామూలే. సో ఆ 2 ఖర్చులు లేకుండా మాలాంటి వాళ్ళు కనుక తీసుకొస్తే అదే అడ్వాంటేజ్ కస్టమర్కి పాస్ చేయొచ్చు అనే ప్లాన్ తోటి మేము లాంచ్ చేసినాం అనమాట. ఇది లాస్ట్ ఇయర్ అరౌండ్ 433 డ్రగ్స్ విచ్ అకౌంట్ ఫర్ నియర్లీ మనకు ఐ వుడ్ సే అరౌండ్ 65 to 70% దాకా మెడిసిన్స్ కోసము మేము లాంచ్ చేసినాము. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు ఆ 2 కాస్ట్లు లేవు కాబట్టి అది పాస్ చేస్తూ వీఆర్ అచీవింగ్ 50 to 80% డిస్కౌంట్. సో జనరిక్ మెడిసిన్స్ మీద 50 to 80% అంటున్నారు కాబట్టి సో ఎలా ఉంటుంది ప్రైస్ వేరియేషన్ అనేది? అండ్ జనరల్గా ప్రజలకు అపోహ ఉంటుంది, అంటే ఇదేనా మార్కెటింగ్ స్ట్రాటజీయా అని. సో దాని గురించి ఏం చెప్తారు? సో 2 things. మార్కెటింగ్ స్ట్రాటజీ అదంతా ఏం కాదు, ఇది మాకున్న యాక్చువల్లీ మా కేపబిలిటీ, ఎందుకంటే సైజ్ వల్ల వచ్చే కేపబిలిటీ. సో 4,500 స్టోర్స్ ఉన్నప్పుడు మీరు ఏ మెడిసిన్ అయినా కానీ డైరెక్ట్లీ మీరే తయారు చేయించుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా తయారు చేయించాలి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర అంటే కొన్ని లక్షల యూనిట్లలో తయారు చేయాలి. సో తయారు చేసినప్పుడు మనకు ఆ డిస్ట్రిబ్యూషన్ చైన్ కనుక లేకుంటే యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ దట్ మనీ, హెన్స్ ఆ కాస్ట్ కాదు. సో అది గిమ్మిక్ కాదు, మాకుండే కేపబిలిటీ, అది ఈ ఎఫిషియన్సీ తోటి వీఆర్ పాసింగ్ ఆన్ దట్ కాస్ట్. నా జెనరిక్ అంటే లెట్ మీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెనరిక్ అంటే బ్యాడ్ క్వాలిటీ, బ్రాండ్ అంటే మంచి క్వాలిటీ, అటువంటి ఏమీ లేవు. ఎట్లా ఉందంటే మెడిసిన్స్లో యాక్చువల్లీ 2 రకాలు. ఒకటి, ఎవరైతే డ్రగ్ ఫస్ట్ ఇన్వెంట్ చేస్తారో, ఇన్వెంటర్ అనుకోండి, ఇన్నోవేటర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వాళ్ళు ఇచ్చే డ్రగ్, ఆ ఇన్నోవేటర్ డ్రగ్ ఏదైతే ఉంటుందో టిపికలీ మనకు ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ ఇన్వెంట్ చేస్తానికి అయిన ఖర్చులు అన్నీ వాపస్ తీసుకుంటానికి, కొంచెం ప్రాఫిట్ తెప్పిస్తానికి వాళ్ళకు గవర్నమెంట్ ఒక టైం ఇస్తుందన్నమాట, ఒక 15 to 17 years అట్లా, ఇన్ విచ్ టైం వేరే వాళ్ళు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు. సో వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రైస్ సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ సెట్ చేసుకుని వాళ్ళ లాభాలు ప్లస్ వాళ్ళ వచ్చిన ఖర్చులు అవన్నీ తీసుకుంటానికి. అది ఒక్కటి మాత్రమే ఇన్నోవేటివ్ డ్రగ్ అనుకోండి. ఆ పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా తయారు చేయొచ్చు ఆ డ్రగ్. ఇన్నోవేటర్ కాకుండా ఎవరు తయారు చేసినా కానీ డ్రగ్ అది జెనరిక్కే. అంటే నేను నా కంపెనీ పేరు మెడ్ప్లస్ పెట్టుకుంటే మెడ్ప్లస్ జెనరిక్ అవుతుంది, సన్ఫార్మా పెట్టుకుంటే సన్ఫార్మా జెనరిక్ అవుతుంది, అంతేగాని దాంట్లో బ్రాండ్ జెనరిక్, ఈ జెనరిక్, ఆ జెనరిక్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. కాకపోతే జెనరిక్ అంటే బ్యాడ్ క్వాలిటీ అని ఎందుకు వచ్చిందంటే కొన్ని కంపెనీస్, అన్నోన్ కంపెనీస్ చిన్న ఫ్యాక్టరీలలో తయారు చేసి కరెక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయక కొంచెం వాళ్ళు అట్లా పేరు ఖరాబ్ చేసుకున్నారు, అంతేగాని ఏదైనా ఇన్నోవేటర్ కాకుండా ఎవరు తయారు చేసినా అదొకటే. సో మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా డిస్కౌంట్ మాత్రమే కాదు, క్వాలిటీ పరంగా కూడా 100% ఉంటుంది. అలాగే కస్టమర్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఇది సామాన్యులకే కాదు, అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళందరికీ చాలా ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది కేవలం మెడిసిన్స్కి మాత్రమే కాదు, డయాగ్నోస్టిక్ సేవలు కూడా ఇది విస్తరిస్తున్నామని చెప్తున్నారు మెడ్ప్లస్ సీఈఓ మధుకర్ సార్. కెమెరా పర్సన్ రవితో తేజస్విని, హైదరాబాద్ నుంచి.